అదే విధంగా చూస్తే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల సమయంలో నేను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో పడుతున్నటువంటి తాగునీరు కోసం పడుతున్న ఇబ్బందుల గురించి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. అసెంబ్లీలో ప్రస్తావించుతూ గోదావరి పక్కన ఉన్న గొంతెండిపోతుంది, ఇక్కడ తాగునీరు లేక అనే విషయం మీద అసెంబ్లీలో ప్రస్తావించి అదే విషయాన్ని రిప్రజెంటేషన్ రూపంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద వాళ్ళు వెంటనే స్పందిస్తూ 3,61,00,000 రూపాయలని గ్రాంట్ అనేది ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో, తాగునీరుకి ఇబ్బందులు ఉన్నాయో అక్కడన్నీ కూడా పరిష్కరించుకొని కంప్లీట్ చేయమన్నారు. తాగునీరు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి 3,61,00,000 రూపాయలు సింగిల్ విజిట్లో ఒక్కసారి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే ముఖ్యమంత్రి గారికి, ఈ యొక్క ఉప ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు 3,61,00,000 రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది.